ఓకే, సో చరణ్ అర్జున్ గారు టు ప్లీజ్ స్పీక్, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. అందరికీ నమస్తే. మామూలుగా రేపు 10వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత ఎన్ని షోలు పడుతుందో ఎన్ని రోజులు ఆడుతుందో తెలియదు, కానీ ఈ సినిమా నా స్టూడియోలో ఒక 100-200 షోలు వేసి ఉండొచ్చు మేము. ఎందుకు వేసామంటే మ్యూజిక్ డైరెక్టర్గా నా పని అయిపోయింది, వర్క్ చేశాను, ఇచ్చేసిన తర్వాత ఈ సినిమా ప్రజలకు చేరాలి, ఈ సినిమా ఎలాగైనా అందరూ చూడాలన్న తాపత్రయంతో నేను కానీ చిరంజీవి అన్న కానీ మేము మాకు తెలిసిన ప్రతి వాళ్ళని పిలిచి ఆ సినిమా చూపించేవాళ్ళము. అది అనుకోకుండా వర్కౌట్ ఎలా అయిందో తెలియదు. అది వేణుగోపాల్ గారి ద్వారా సురేష్ బాబు గారి దగ్గరికి సినిమా వెళ్ళడం మా కళ నెరవేరింది. అంటే అది అందులో మా ప్రయత్నం లేదు, మేము వేరే రకంగా ప్రయత్నం చేశాం. కానీ ప్రొడ్యూసర్ గారి ద్వారా వెళ్ళడం, సార్ మీరు ముందు మీకు చాలా థ్యాంక్ యూ సురేష్ బాబు గారికి, మీకు. ఎందుకంటే ఇలాంటి ఒక చెయ్యి లేకే మేము ఇంకా ఇక్కడే ఉండిపోయాము. సో ఈరోజు ఒక ఇంత అద్భుతమైన చేతులు మా మీద పడినాయి, మా సినిమా మీద పడినాయి, మీ అందరి దాకా వస్తుంది. అయితే మీకు చెప్తే కొంచెం అతిశక్తిలా ఉంటుంది, కానీ నిజంగా నేను ఏమనుకుంటా అంటే ఈ సినిమాలో నటించిన ప్రతి నటుడు, ప్రతి టెక్నీషియను ఆ మణికొండ ఏరియాలో టిఫిన్ సెంటర్ల దగ్గర బైక్ల మీద నడుచుకుంటూ అలా అలా వెళ్తూ ఉంటే వీళ్ళు పెద్ద స్టార్లు కదా, వీళ్ళేంటి ఇలా మామూలుగా తిరుగుతున్నారు, వీళ్ళేంటి ఇలా ఉండిపోతున్నారు అనుకుంటాను. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయిపోయింది, వీళ్ళంతా స్టార్లు అయిపోయారన్న భ్రమలో ఉంటాను నేను రోజుకి. ఎందుకంటే ఒక సినిమాలో నటించిన నటులు, టెక్నీషియన్స్ చిన్న చిన్న జీవితాలన్నీ కూడా ఒక రాత్రికి రాత్రి మారబోతున్న దానికి నేను సాక్ష్యంగా ఉండబోతున్నాను రేపు ఆగస్టు 15వ తారీఖు. వాళ్ళందరి జీవితాలు 16వ తారీఖు నుంచి వేరేలా ఉండబోతున్నాయి. బిఫోర్, తర్వాత, ఆఫ్టర్, ఆ మధ్యలో నేనంటే కొంచెం ఏదో చేస్తూనే ఉన్నాను, ఎప్పుడు నేనే ఉంటాను. పెద్దగా నాకు నైట్ అంత మారేది ఏం కనపడదు. కొంచెం కమర్షియల్ బ్రేక్ వస్తుంది, మంచి సినిమాలు వస్తాయేమో. కానీ వీళ్ళ జీవితాలు చాలా కింద ఎక్కడో స్ట్రగుల్ అవుతూ చిన్న చిన్న రూములలో ఉంటూ నడుచుకుంటూ తిరుగుతుంటారు అక్కడ. ఈ హుషారుపిట్టల్లో ఉన్న ప్రతి నటుడు నాకు అంతకుముందు తెలియదు. కానీ ఈ సినిమా నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు చూసి వాళ్ళందరూ నాకు చాలా తెలిసిన వాళ్ళలాగా, ఇండస్ట్రీలో వీళ్ళంతా పెద్ద ఫేమస్ నటుల్లాగా అనిపిస్తుంటారు. అందుకే వాళ్ళు బయట ఎక్కడైనా నార్మల్గా కనపడితే నేను ఎందుకు అది డైజెస్ట్ చేసుకోలేకపోతుంటాను. సో నేను ఏదైతే అనుకున్నానో అది తప్పకుండా 15 తర్వాత మీరందరూ వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఈ సినిమా థియేటర్ల దాకా చేరడానికి సురేష్ బాబు గారు, వేణుగోపాల్ గారు ఎంత ఉపయోగపడ్డారో, ఈ సినిమా ప్రజలకి ఈరోజు ఇన్ని సినిమాలు రేపు రిలీజ్ అవుతున్నా కూడా హుషారు పిట్టల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారంటే మా మడూరు మధు, మా పిఆర్ఓ, అలాగే మీడియా, మీరందరూ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ అసలు ఎంత నిస్వార్థంగా ఈ సినిమాని ప్రమోట్ చేశారంటే, సో అందరి మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఆగస్టు 15 తర్వాత మీ అందరికి కూడా, మా అందరి మీద, ఈ సినిమా మీద, మా డైరెక్టర్ భిక్షు మీద, ప్రొడ్యూసర్ గారి మీద, మా టీం అందరి మీద, మా హీరోయిన్ అందరి మీద కూడా రెస్పెక్ట్, క్రేజ్ అన్నీ పెరుగుతాయని నాకు బలంగా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇంకా యూత్ఫుల్ పాటలు ఇంకా చాలా ఇవ్వబోతున్నారని అర్థమైపోయింది. ప్యార్ ప్రేమ కాదలు కూడా 2 రాబోతుంది కాబట్టి. సో ఎస్, ఇప్పుడు మా